ఇంట్లో 5గురు పిల్లలుంటే సందడి సందడిగా ఉంటుంది. ఈ 5గురు పిల్లల్లో ఎవరు ఎక్కువ అల్లరి చేసేవాళ్ళు? అంత అల్లరి లేదండి. కొంచెం ఈయనే అల్లరి. అమ్మ ఇక్కడ ఒకటి అల్లరికి, హుషారుకి, చలాకితనానికి, చిలిపితనానికి ఆ తేడా తెలుసుకుని చెప్పమ్మా. అల్లరి అంటే ఇప్పుడు నా ఇమేజ్ ఏమైపోద్ది, అల్లరంటే అల్లరుడు అని, నేనేమో చాలా రాముడు మంచి బాలుడు అనేలాగా నా ఇమేజ్ ఇది. నేను అలాగే చెప్తుండేవాడిని. నా ఉద్దేశం అది. నేనేమో అల్లరి నన్ను అంటే చలాకితనం, అమ్మ అల్లరు అనుకునేదేమో. లేదండి, ఎక్కువ హుషారు కానీ చాలా బాగుండేవాడు అబ్బాయి. ఇంట్లో పనులన్నీ మీకు సాయంగా ఉంటాయి? అవునండి, వాడే చేసేవాడు. అది ఇంట్లో ఎవరు ముట్టుకునేవాడు కాదు. మా నాగబాబు అస్సలు ముట్టుకునేవాడు కాదు. అన్నిటికీ నాకు ఆయన సహాయమే పాపం. నాన్న ఆయన ఉద్యోగం వెళ్ళిపోయారు. నేను పాక్కుంటూ అలాగా వెళుతూ వెళ్ళిపోయాను. నాకు తెలియదు. తర్వాత అమ్మ చెప్తుంటే నేరుగా మాత్రం కొన్ని గుర్తుంటాడు. కమ్మర కోలు ఉంది నాది. ఒక అది పెట్టి అది వెళ్ళి కూర్చోతా ఏడుస్తున్నాను రోడ్డు మీద. వెళ్ళేసరికి వాళ్ళు 3 years సో నన్ను వాళ్ళు తీసుకెళ్ళి వాడు కమరకులు కూర్చోబెట్టాడు. ఇక్కడికి ఏడుస్తాను, ఎవరికి వెళ్ళాడో తెలియదు వాళ్ళకి. సో అది ఒక గంట పోయిన తర్వాత అమ్మ ఎత్తుకుంటూ వాడు చిన్నబిడ్డ మొత్తం అది వాడు చూసి ఈ అబ్బాయి అన్నారు. కాదు అనేసింది. అది అంటారు సరిగ్గా చూడమని. ఈ అబ్బాయి మా అబ్బాయి ఏంటమ్మా అంటే ఆ కమర్గోలులో కింద కూర్చోబెట్టాడు కదా, బస్ అంతా పూజ చేసుకున్నాగా అయిపోయాడు. అంటే రంగని కాదు కానీ ఆ కమర్గోలులో కూర్చోబెట్టేసరికి అవి మసిగిస్తూ ఇంకా నలగైపోయాడు. అంత నలుపుడేసాడు నా బిడ్డ కాదని అమ్మ వెళ్ళిపోతుంది. మళ్ళీ డౌట్ వచ్చి ఆగింది. అది ఆవు నా బిడ్డ వేసాడు. అప్పుడు ఏం చేశాడు, థాడీస్ కట్టిందో డౌట్ నాకు. అంటే ఎవరు చూసేవాడు లేదండి. అమ్మేమో అల్లరి అనుకునేదండి. నాకేమో చిన్ననాటి మహాభాగవతం కార్తోని అనుకుంటాను. ఆయన మహానుభావులు ఏమో అందరికీ ఆ లక్ష్యం ఉంటుందేమో వచ్చినప్పుడు. కొన్నిదల కుటుంబ సభ్యులు మంచి రుచులను ఆస్వాదిస్తారని, మంచి భోజనాలని ఆనందిస్తారని అందరికీ తెలుసు. చిన్నప్పుడు వీరి ఆహారపు అలవాట్లు ఎలా ఉండేవి? ఇదేవి ఎగిరేవి ఇవి ఎవ్రీ డే 2 పూట్ల ఉండాలన్న. మరి నాగబాబు పాపం ఏముంది, తిన్నట్టు ఇష్టం. మరి అన్ని రకాలుగా నాన్న కోసం చేసి పెడుతుంటే మరి తను అన్ని ఇష్టపడక ఆ తర్వాత లేకపోతే కోపడక ఎలా ఉంటాడు చెప్పండి. 5గురు పిల్లలు అయినా అమ్మా నాన్నలు కొంతమంది పైనే ఎక్కువ దృష్టి పెడతారు. ఈ 5గురిలో మీరు ఎవరి మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవాళ్ళు? కళ్యాణ్ బాబు అండి. వాడంటే బాగా, అంటే వాడు ఏది తినేవాడు కాదు అస్సలు. ఏది ఆడికి ఏది తింటాడని. ఇప్పుడు వాడికి నచ్చకపోతే, నేనైతే నచ్చకపోతే చాలా గోల్ చేసేవాడిని. అన్నయ్యకేమో చాలా ఏదైనా ఏది పెట్టినా తినేవాడు, అసలు అడ్జస్ట్మెంట్ తింటానండి. నాకేమో నచ్చకపోతే చాలా గొడవ పెట్టేవాడిని. తిండి ఇది ఒక అన్నం, ఇది ఒక కూరలు తను వెళ్ళిపోయేవాడిని. ఆమెకు చిట్టి అమ్మకు తిట్టి నాకు వెజిటేరియన్ ఎనర్జీ ఉండేది. అది చిరాకు అనమాట. కళ్యాణ్ బాబు ఏంటంటే తనకి ఇష్టమైన ఫుడ్ ఉంటే తింటాడు సైలెంట్గా, బాగలేకపోతే సైలెంట్గా వెళ్ళిపోతాడు. అమ్మకి ఇదేమేంటండి వదిలేమో తన తింటాడు. అటు నిశ్శబ్దంగా నిరసన ప్రకటించేవాడు. దాంతో వాడి గురించి చాలా ప్రొటెక్టివ్గా చూసుకునేది అమ్మ. పైగా చిన్నప్పటి నుంచి కొంచెం వాడు వీక్గా ఉండేవాడు, అంత బలమైన ఇది కాదు. దాని తర్వాత కొంచెం అందుకని అమ్మ వాడిని స్పెషల్గా చూసుకునేది. వాడు స్పెషల్ కిడ్ అయ్యాడు ఇంట్లో.